హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫేస్బుక్ స్టోరీస్ని మీకు కొంతమంది నచ్చారు కదా. సో వాళ్ళకి నచ్చని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పెట్టిన ఫేస్బుక్ స్టోరీ అనేది వాళ్ళకి వెళ్ళదనమాట. సో అట్లా వెళ్ళకుండా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. సో బేసిక్గా ఏంటంటే మనం అన్ని స్టోరీస్ అందరికి పోయేటట్టు అయితే పెట్టొద్దు. ఎందుకంటే అన్ని స్టోరీస్ అందరికి పోయేటట్టు పెడితే ప్రాబ్లం అయితే అవుతుంది. సో పేరెంట్స్ కొన్ని పోకుండా ఉండాలి, సో వాళ్ళకి హైడ్ చేయాలి. ఫ్రెండ్స్ కూడా కొన్ని పోకుండా ఉండాలి, సో వాళ్ళకు కూడా హైడ్ చేయాలి, కనిపించకుండా చేయాలి. సో ఎలా కనిపించకుండా చేయాలి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే నా ఫేస్బుక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫేస్బుక్ని ఓపెన్ చేయగానే యాక్చువల్గా మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 3 లైన్స్ అనేవి. ఆ 3 లైన్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి కింది ఆప్షన్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మళ్ళీ దాని మీద అయితే ఒకసారి అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇప్పుడు మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి స్టోరీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు స్టోరీస్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇప్పుడు మీరు కొంతమంది కనిపించకుండా ఉండాలి అని అనుకుంటున్నారు. సో దానికోసం ప్రైవసీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టోరీ ప్రైవసీ అని ఉంది కదా, కంట్రోల్ హూ కెన్ సీ యువర్ స్టోరీ అంటే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఎవరెవరు మీ స్టోరీస్ని చూస్తున్నారు వాళ్ళు చూడకుండా కూడా మీరైతే కంట్రోల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ స్టోరీ ప్రైవసీ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే బేసిక్గా మీ స్టోరీ అనేది మీ ఫ్రెండ్స్ చూసేటట్టు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు నా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నట్టు ఎనేబుల్ అయితే అయ్యి ఉంది. లేదు పబ్లిక్ మొత్తం చూడాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అట్లా కాదు నేను కొంతమందికి హైడ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళు మాత్రం నా స్టోరీస్ చూడొద్దు అని అనుకుంటే ఇక్కడ హైడ్ స్టోరీ ఫ్రమ్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇప్పుడు మీరు ఎవరికైతే కనిపించకుండా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ 2 కాంటాక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. జస్ట్ నాకు ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరే వచ్చారు. సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. సో ఎవరెవరికైతే కనిపించొద్దు అనుకుంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కావాలనుకుంటే ఇక్కడ వాళ్ళ నేమ్ని కూడా మీరైతే సెర్చ్ చేసి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీ నేమ్ని వాళ్ళ నేమ్ని కూడా సెర్చ్ చేసి అయితే ఫ్రెండ్స్ నేమ్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి అయితే హైడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఇలాగ వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళిద్దరు అయితే ఆటోమేటిక్గా నా స్టోరీ అనేది వెళ్ళదనమాట. సో ఇట్లా మీరైతే ఆ స్టోరీని అయితే ఎవరెవరికి వెళ్ళాలి ఎవరెవరికి వెళ్ళొద్దు అనేది మీరే కస్టమైజ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.